న్యూస్ చూస్తున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఘోర అవమానం జరిగిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ లో రోహిత్ కు చోటు దక్కలేదు. ఐసీసీ ప్రకటించిన టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ లో ఇండియా నుంచి కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ అలాగే కేఎల్ రాహుల్, షమి 12th ప్లేయర్ గా వరుణ్ చక్రవర్తికి చోటు దక్కింది. టోర్నీలో కోహ్లీ 218, శ్రేయస్ అయ్యర్ 243, రాహుల్ 140 పరుగులు చేశారు. టీమ్ ఆఫ్ ది టోర్నీ కెప్టెన్ గా మిచెల్ శాంట్నర్ ను, న్యూజిలాండ్ కు చెందిన శాంట్నర్ ను అక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఈ జాబితాలో ఓపెనర్లుగా రచిన్ రవీంద్ర, ఇటు న్యూజిలాండ్ కి సంబంధించి అలాగే ఆఫ్ఘాన్ ప్లేయర్ ఇబ్రహీం జర్దాన్ ను ఎంచుకోవడం జరిగింది ఐసీసీ. 251 రన్స్ తో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు రచిన్ రవీంద్ర. అలాగే ఈ జాబితాలో గ్లెన్ ఫిలిప్స్, అజ్మతుల్లా ఉమర్ జాయ్, మ్యాట్ హెన్రీకి కూడా చోటు దక్కింది. 12th ప్లేయర్ గా అక్షర్ పటేల్ కు అవకాశం ఇచ్చింది. 12th ప్లేయర్ అంటూ కూడా మెన్షన్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఏం జరుగుతుందో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఐసీసీకి సంబంధించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ కింద ప్రస్తావించిన నేపథ్యంలో నిన్న మ్యాచ్ మనం చూసాం. 251 పరుగులకి సంబంధించి టార్గెట్ ఇచ్చినప్పటికీ కూడా అఫ్కోర్స్ కెప్టెన్ గా రోహిత్ తన విన్నింగ్ పర్ఫార్మెన్స్ చూపించే ప్రయత్నం చేశాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, ICC announces the team of the tournament for Champions Trophy 2025 featuring 5 Indians and 4 New Zealand players. Drop your best 11 for the tournament సంబంధించి. Of course మీరు కూడా చెప్పే ప్రయత్నం చేయండి, మీ బెస్ట్ 11 ఎవరు, మీ బెస్ట్ 11 ఫర్ ద టోర్నమెంట్, ఫ్రమ్ ద టోర్నమెంట్ అంటే ఎవరు పేరు చెప్తారు అనేది ఒకసారి కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి ఆ 11 మెంబర్స్ కి సంబంధించి. కానీ ఐసీసీ సంబంధించి మాత్రం ఐసీసీ ఆ 11 ఇన్ఫాక్ట్ ఆ 11 పేర్లను ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ను ప్రకటించింది. దీంట్లో విరాట్ కోహ్లీకి చోటు దక్కింది. ఒకసారి ఆ లిస్ట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓపెనర్స్ గా రచిన్ రవీంద్ర అలాగే ఇబ్రహీం జద్రాన్, దాంతోపాటు విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ని, గ్లెన్ ఫిలిప్స్ని ఇక్కడ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే అజ్మతుల్లా ఉమర్ జాయ్, మిచెల్ శాంట్నర్ని కెప్టెన్గా ఎంచుకోవడం జరిగింది. మహమ్మద్ షమి బౌలర్, అలాగే మ్యాట్ హెన్రీ, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ని 12th ప్లేయర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో ఎరగదీశారని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ రోహిత్ శర్మకు మాత్రం చోటు కల్పించలేదు. ఇన్ఫ్యాక్ట్ కెప్టెన్గా కూడా కన్సిడర్ చేయలేదు ఆ ప్లేయింగ్ 11కి సంబంధించి. దీని మీద మీకేమనిపిస్తుంది అనేది ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. త్రూఅవుట్ ద ఇన్నింగ్స్ చూసుకుంటే కనుక ఎస్ అఫ్కోర్స్ ప్రతి ఒక్కరు బాగా ఆడారు. కానీ కెప్టెన్గా రోహిత్ సక్సెస్ అయినప్పటికీ ప్లేయర్గా మాత్రం కాస్త తడబడ్డాడు అంటూ కూడా చర్చ జరిగింది. ఎందుకంటే ఎక్సెప్ట్ నిన్నటి మ్యాచ్ ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ అక్కడా కూడా మనం రోహిత్ శర్మ నుంచి చూడలేదు. ఒక బిగ్ ఇన్నింగ్స్ అనేది రోహిత్ శర్మ నుంచి మనం ఎక్కడా చూడని పరిస్థితి త్రూఅవుట్ ద టోర్నమెంట్లో. సో ఇటువంటి సినారియోలోని ఎందుకంటే రోహిత్ శర్మ నిన్న మ్యాచ్లో మాత్రం 83 బాల్ ఆడాడు, 76 పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాత శుభ్మన్ గిల్కి సంబంధించి మంచి సపోర్ట్ ఇచ్చాడని చెప్పుకోవాలి. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ప్రతి ఒక్కరూ తమ పర్ఫార్మెన్స్తో నిన్న మ్యాచ్ని నిల్చోబెట్టారు, టోర్నమెంట్ని సొంతం చేసుకున్నాం. అయితే ఇక్కడ పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఎవ్వరు ఒక్క మ్యాచ్ కూడా గెలవని పరిస్థితి. అయితే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి మాట్లాడుకుంటే మాత్రం ఇంగ్లాండ్ మీద గెలిచింది, ఇంగ్లాండ్ని మాత్రం అక్కడ చిత్తగా ఓడించింది. సో అటువంటి నేపథ్యంలో ఇటు ఆఫ్ఘాన్కి సంబంధించి ఒక ప్లేయర్ని తీసుకోవడం జరిగింది. ఐసీసీ 11కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ అనౌన్స్ చేసినప్పుడు దాంట్లో విరాట్ కోహ్లీకి అవకాశం కల్పించింది. శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, అలాగే కేఎల్ రాహుల్, మహమ్మద్ షమి, దాంతోపాటు అక్షర్ పటేల్కి 12th ప్లేయర్గా స్క్వాడ్లో చోటు కల్పించింది. దీంతోపాటు కోహ్లీ, అయ్యర్, రాహుల్ అఫ్కోర్స్ వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం. కోహ్లీ అయితే 218 పరుగులు చేశాడు, శ్రేయస్ అయ్యర్ 243 పరుగులు చేశాడు, ఆ తర్వాత 140 పరుగులు చేశాడు కేఎల్ రాహుల్ త్రూఅవుట్ ద టోర్నమెంట్లో. కానీ కీలకమైన ఇన్నింగ్స్లో రిమెంబర్ ఇక్కడ ఇండియన్ కెప్టెన్గా రోహిత్ శర్మ తన మార్క్ను చూపించాడు, కెప్టెన్గా తన మార్క్ చూపించాడు. కానీ ప్లేయర్గా మాత్రం తడబడ్డాడు అంటూ కూడా తీవ్రమైన చర్చ జరిగిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ అలాగే ఆల్రౌండర్ మిచెల్ శాంట్నర్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ క్యాప్టెన్ ఆఫ్ ద సైడ్ ఆ ప్లేయింగ్ 11లో కెప్టెన్గా శాంట్నర్ని అక్కడ చూస్ చేసుకోవడం జరిగింది ఐసీసీ. ఆ తర్వాత చూసుకుంటే ఓపెనర్స్గా రచిన్ రవీంద్ర అలాగే ఇబ్రహీం జద్రాన్కి సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితి ఆఫ్ఘాన్కి సంబంధించి. ఎందుకంటే కీలకమైన మ్యాచ్ ఆడిన సందర్భం, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఇటు రచిన్ రవీంద్ర 251 పరుగులు చేశాడు త్రూఅవుట్ ద టోర్నమెంట్. అట్ ద సేమ్ టైం ఇబ్రహీం జద్రాన్ ఆరు మ్యాచ్లు కొనైనా కానీ 216 పరుగులు చేశారంటే ఎంత కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడో అర్థం చేసుకోవచ్చు వీళ్ళిద్దరూ కూడా. సో ఈ నేపథ్యంలో ఇద్దరిని కూడా ఓపెనర్స్గా తీసుకోవడం జరిగింది ఐసీసీ
11కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు. అలాగే న్యూజిలాండ్ నుంచి ఫిలిప్స్ని, అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అజ్మతుల్లా ఒమర్ జాయ్ని ఇద్దరు ఆల్రౌండర్స్గా చూస్ చేసుకోవడం జరిగింది. ఐసీసీ 11కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఒమర్ జాయ్ చాలా కీ రోల్ ప్లే చేశాడు. మరి ముఖ్యంగా ఇంగ్లాండ్ మీద గెలిచే క్రమంలో ఇంగ్లాండ్ మీద ఆఫ్ఘనిస్తాన్ గెలిచిన క్రమంలో అక్కడ కీలకమైన ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చూపించాడు ఒమర్ జాయ్. ఆ తర్వాత మరి ముఖ్యంగా 126 పరుగులతో పాటు 7 వికెట్లకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఆ తర్వాత ఫిలిప్కి సంబంధించి మాట్లాడుకుంటే బ్రిలియంట్ ఫీల్డింగ్. నిన్న కోహ్లీకి సంబంధించి లెగ్ దగ్గర ఎల్బిడబ్ల్యూ వికెట్ మనం చూసాం. కానీ అంతకన్నా ముందు గిల్కి సంబంధించి వికెట్ ఏం పట్టాడు అది, నిజంగా చేతిలో మ్యాగ్నెట్ ఉందా అతుక్కుపోయిందా అనిపించింది ఆ క్యాచ్ చూస్తే. సో అటువంటి పర్ఫార్మెన్స్. దాంతోపాటు 177 పరుగులు చేశాడు. అంటే ఆఫ్కోర్స్ బౌలింగ్ కూడా బాగానే ఎరగదీశాడని చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత నుంచి మహమ్మద్ షమి, హెన్రీ కనుక నిన్న ఉండుంటే బహుశా ఇండియా విజయం అనేది మరింత కష్టమై ఉండేది. దాంతోపాటు షమీకి సంబంధించి మనం చూసాం, ఎక్సెప్ట్ నిన్నటి మ్యాచ్ తప్ప షమీ, కోహ్లీ వీళ్ళిద్దరూ నిన్న మ్యాచ్ మినహా ఇండియా ఇంతవరకు వచ్చిందంటే, ఫైనల్ వరకు చేరుకుందంటే వాళ్ళిద్దరు శ్రమ కూడా దాంట్లో చాలా కీలకంగా మారిందనే చెప్పుకోవాలి. ఆ తర్వాత చూసుకుంటే మరి ఎందుకంటే హెన్రీ గురించి మాట్లాడుకున్నప్పుడు 4 ఇన్నింగ్స్ ఆడినప్పటికీ 10 వికెట్లు తీశాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవాలి. ఇటు కెప్టెన్గా శాంట్నర్ని చూస్ చేసుకున్నప్పుడు వరుణ్ చక్రవర్తిని కూడా ఇంకో స్పిన్నర్గా చూస్ చేసుకోవడం జరిగింది. ఇండియాస్ ప్లేయింగ్ 11కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో చోటున్న సందర్భం. ఇక్కడి నుంచి న్యూజిలాండ్ గురించి మాట్లాడుకున్నాం. టోటల్గా అయితే మాత్రం రచిన్ రవీంద్ర న్యూజిలాండ్, ఇబ్రహీం జద్రాన్కి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్, ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఇండియా, శ్రేయస్ అయ్యర్ ఇండియా, కేఎల్ రాహుల్ ఇండియా, గ్లెన్ ఫిలిప్స్ న్యూజిలాండ్, అజ్మతుల్లా ఒమర్ జాయ్ ఆఫ్ఘనిస్తాన్, ఆ తర్వాత మిచెల్ శాంట్నర్ న్యూజిలాండ్, మహమ్మద్ షమి ఇండియా, మ్యాట్ హెన్రీ న్యూజిలాండ్, అలాగే వరుణ్ చక్రవర్తి ఇండియా, అక్షర్ పటేల్ 12th మ్యాన్గా ఇండియా. ఈ 11కి సంబంధించి ఐసీసీ టీమ్ ఆఫ్ ద ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025గా ఈ లిస్ట్లో రోహిత్కి ఎక్కడా చోటు ఇవ్వలేదు. బహుశా కెప్టెన్గా మాత్రం ఆ ప్లేస్ ఇచ్చుండొచ్చేమో, కనీసం ఒక 12th మ్యాన్గా, ఆఫ్కోర్స్ 13th ప్లేయర్గా ఇటు అక్షర్ పటేల్కి ఇచ్చి మధ్యలో ఎక్కడైనా బహుశా రోహిత్ని అక్కడ మెన్షన్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే కనుక రిమెంబర్ కొన్ని కీలకమైన డెసిషన్స్ తీసుకున్నాడు. స్పిన్నర్స్ని త్వరగా దించడంలో కావచ్చు, లేకపోతే ఒక సందర్భంలో షమి ఇంజూర్ అయినప్పుడు ఆ ప్లేస్లో హార్దిక్ పాండ్యాని తీసుకురావడం కావచ్చు. దాంతోపాటు ప్లేయర్స్ని చూస్ చేసుకున్న సందర్భం. 4 స్పిన్నర్లతో రంగంలోకి దిగడం చాలా టఫ్. బట్ అటువంటి టఫ్ కాల్ తీసుకోవడంలో కీలకమైన భాగస్వామ్యం. దాంతోపాటు కుల్దీప్ యాదవ్ తడబడుతున్న సందర్భంలో ఫైనల్ మ్యాచ్లో కూడా కుల్దీప్ని నిల్చోబెట్టడం, ఆ తర్వాత తనతో కీలకమైన బౌలింగ్ వేయించడం. తనకి వికెట్లు పడట్లేదని తెలుసు, బట్ స్కోర్ కంట్రోల్ చేస్తానని తెలిసిన తర్వాత కుల్దీప్ లాంటి వాళ్ళ నుంచి రచిన్ రవీంద్ర, అలాగే విలియమ్సన్ వీళ్ళిద్దరు వికెట్లు తీయడంలో కీలక పాత్ర పోషించిన సందర్భం. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయలేదు. బట్ వీళ్ళందరినీ ఒక తాడి మీద నడిపించిన పక్షంలో, ఎందుకంటే 11 మెంబర్స్కి సంబంధించి పర్ఫార్మెన్స్ ఈక్వల్గా ఉందనే చెప్పాలి. ఎవరిదో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనుకోవడానికి లేదు. ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్కరు వాళ్ళ పర్ఫార్మెన్స్ని చూపించారు. టీంని ఆదుకుంటూ, అవతల వాళ్ళని ఆడుకుంటూ, ఆ బాల్ని ట్యాకిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిన సందర్భం, అవతల బాల్ని ఆడుకుంటూ ట్యాకిల్ చేసుకుంటూ వెళ్ళిన సందర్భం, అందరినీ ఒక్క తాడి మీద తీసుకొచ్చిన సందర్భంలో బహుశా రోహిత్కి అయితే మాత్రం ఆ ప్లేస్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. సో మీకేమనిపిస్తుంది? మీ 11 కావచ్చు, 12 కావచ్చు, 13, ఒకవేళ 15 అయినా ఇవ్వచ్చు మీరు. సో మీ 11 ఎవరు, అయితే మీ 12 మెంబర్స్ ఎవరు, మీ స్క్వాడ్ ఏంటి? ఈ టోర్నమెంట్ నుంచి చూస్ చేసుకొని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.